అడుగుతున్నా. ప్యాకేజీ అని మాట్లాడుతున్నారు. ఏ బేస్ చేసుకుని, ఏ ఆధారాలు బేస్ చేసుకుని మీరు ఆ నింద వేశారు నిరూపించండి. లేదంటే ఆ మాట మాట్లాడడం మా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ సంసారం చేస్తున్నటువంటి గారే. పవన్ కళ్యాణ్ గారు మా కాడ ప్యాకేజ్ తీసుకొని పనిచేశారు అని వినండి అరుణ గారు వినండి ఒక మాట వినండి. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకొని మా పార్టీకి పనిచేశారు లేకపోతే టీడీపీకి పనిచేశారు అని మేం కాదు మొదట చెప్పింది. మొదటగా చెప్పారు కాబట్టి చూపించాలా, మీడియా చూపించాలా పవన్ కళ్యాణ్ గారి గురించి సిబిఎన్ గారు చెప్పిన మాట క్లియర్ గా ఉంది. మీ చెవులు కనుక సరిగ్గా పని చేయకపోతుంటే కర్ణ పేరుని టెస్ట్ చేయించుకుని క్లియర్ గా ఏపీఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ వినండి. మొత్తం క్లియర్ గా చెప్పమంటారా, వింటారా? మీరు ప్రజల గురించి కాకుండా ప్రతిపక్షాల గురించి పనిగా ఉన్నారు. ఇవాళ మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిన వాదమే బేస్ మాకు. టీడీపీ వాళ్ళు ప్రెస్ ముందు చెప్పిన వాదమే బేస్ మాకు. మీ పార్టీలో ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళు చెప్పిన వాదనే అది. అదే బేస్ దానికి. ఇప్పుడు విషయం చెప్తున్నా. మీ పార్టీలో ఉన్న నాయకులే క్లియర్ గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదే, ఏ నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వలేదే. మాకు స్టేట్మెంట్ ఇవ్వాలా? మీకు వినిపించా? మాకు వినిపించదా? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు. అలాగే టీడీపీ పార్టీ జవహర్ గారు, అప్పుడు మంత్రిగా చేసినటువంటి జవహర్ గారు డైరెక్ట్ గా చెప్పారు మా పార్టీకి పవన్ కళ్యాణ్ వాడుకున్నామని చెప్పండి. మీకు మీ పార్టీలో నాయకులు మాట్లాడే వినిపించవా, కనిపించవా? పక్క పార్టీలో మాట్లాడే వినిపిస్తాయా అంటున్నాను. ఖచ్చితంగా వినిపిస్తాయి. ఎక్కడ డిపాజిట్లు చేసుకోవడం, డిపాజిట్లు చేయడానికి, అలాగే ఇట్లా చేసుకోవడానికి మాది టికెట్లు అమ్ముకోవడానికి జనసేన లాంటి పార్టీ కాదు. మాది ప్రజారాజ్యం లాంటి పార్టీ కాదు, జనసేన లాంటి పార్టీ కాదు. టికెట్లు అమ్ముకోవడానికి మీరు మనుషుల జీవితాలు అమ్ముతున్నారు. మీరు టికెట్లు అమ్ముతారు. మనుషుల జీవితాలు మానవ వనరులు ఏపీలో డెవలప్ అయ్యాయి అని చెప్పేసి కేంద్ర సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. మీ పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో ఆయన తోటి కలిసి తిరిగినటువంటి రాజు రవితేజ గారిని అడిగితే చెప్తారు. ఆయన తోటి కలిసి తిరిగినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారిని అడిగితే చెప్తారు. ఆయనతో కలిసి తిరిగినటువంటి తోట చంద్రశేఖరరావు గారిని, అలాగే ఆయన పార్టీలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తున్నారు. శేఖర్ రెడ్డి గారు ఓకే పిఆర్పి విషయంలో అప్పట్లో అది ప్రచారాలు చేశారు, అయిపోయింది, ఇంకా శకం అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని లేని వాడిని అన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏ బేస్ మీద డబ్బులు డిపాజిట్ చేసుకుందామని చెప్పేసి గుడ్డ పట్ట కాల్చి డైరెక్ట్ గా చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారట ఇలాగ ఈ రకంగా. మా పార్టీలో అసలు అలాంటి లేకుండా ప్రచారం ఆవిడ దగ్గరికి అలాంటివన్నీ బాగా వస్తాయండి ప్రచారం. నిన్నే ఒక ఇంటర్వ్యూలో చూసా ఆవిడ దగ్గరికి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే అరుణ గారి దగ్గరికి ప్రచారాల రూపంలో ప్రతి